గుడ్ ఈవినింగ్ విశాఖ వాజింగ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజింగ్ హెడ్లైన్స్ చూద్దాం. స్వలాభాల కోసమే విశాఖ రైల్వే జోన్ కు స్థలాన్ని కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న ఎంపీ జీవీఎల్. జగన్ సర్కార్ తీరును ఎండగడుతూ రోడ్లపైన బైఠాయించిన బీజేపీ నాయకులు. హైదరాబాద్ నేపథ్యంలో పోలీసుల అరెస్టులు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ దక్షిణ నియోజకవర్గం అన్న ఎమ్మెల్యే. నియోజకవర్గంలో కొన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వెల్లడించిన వాసుపల్లి. ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు ఓ రీలెటర్. విలేకరుల సమావేశంలో వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్. ఇక డీటెయిల్స్ చూద్దాం. సొంత లాభాల కోసమే ముఖ్యమంత్రి జగన్ రైల్వే జోన్ ఏర్పాటుకు స్థలం నిరాకరిస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాట్లకు సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ స్థలం కేటాయించడం లేదని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శనివారం బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాట్లకు కేంద్రం సిద్ధంగా ఉన్న విశాఖ రైల్వేకి 52 ఎకరాలు కావాల్సిన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిందనే కారణంగానే ఆలస్యం అవుతుందని ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారని తెలిపారు. రైల్వే జోన్కు స్థలాన్ని కేటాయించని ముఖ్యమంత్రి జగన్ విశాఖ ద్రోహి అని విమర్శించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపైన పోలీసులతో జగన్ నిర్బంధం ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బీజేపీ నేతలు కార్యకర్తలు జీవీఎంసీ కార్యాలయం ముట్టడించడానికై బయలుదేరుతూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, నాయకులు కేతినేని సురేంద్ర మోహన్ తదితరులు రోడ్లపైన బైఠాయించారు. తప్పుడు మాటలు తప్ప రెండో నిజాలు రాయనటువంటి పేపరు ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే అది సాక్షి పేపర్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నాకు పేపర్లు లేవని. అంటే ఆ సాక్షి పేపర్ షర్మిలమ్మ గారితో ఏంటో అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఆయనకు ఉంది. అట్లాగే మేము ఎంతో కష్టపడి 2014లో రైల్వే జోన్ తీసుకుని వస్తామని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా నేను హరిబాబు గారు కంటెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మేము తీసుకొస్తామని పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా పెట్టాము. పెట్టిన తర్వాత అందరు పెద్దల సహకారంతో ఇది రైల్వే జోన్ సాధ్యమైంది. ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. జీవీఎల్ గారు, అట్లాగే మాధవ్ గారు, అంతకుముందు హరిబాబు గారు, అట్లాగే వెంకయ్యనాయుడు గారు, పీయూష్ గోయల్ గారు, అందరి సహాయ సహకారాలతోటి రైల్వే జోన్ వస్తే అప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఇది అరాచకమైన ప్రభుత్వం. ఎప్పుడు చూసినా కూలగొట్టడం తప్ప నిర్మాణం చేయటానికి పనికిరానటువంటి ప్రభుత్వము ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఎన్నిసార్లు విన్నవించినా మేము ఇచ్చేస్తాము, ల్యాండ్ ఇచ్చేస్తున్నాము అన్నారు. అంటే మన 2వ తారీఖున జనవరి నాడు, అంటే ఈ నెల 2వ తారీఖు నాడు మేము ఇచ్చేమో అని చెప్తున్నారు. జనవరి తప్పు. అన్ని తప్పుడు మాటలు, తప్పుడు ప్రవర్తనలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. దాన్ని చూసి అధికారులు కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది అన్యాయము. పనికిరాని ల్యాండ్స్ ఇస్తే ఉపయోగం లేనటువంటి విషయం అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేసి విశాఖపట్నానికి తలమానికం, ఉత్తరాంధ్రకి అవసరం, రాష్ట్రానికి కూడా ఇది ఒక ప్రత్యేకమైందని చెప్పి పోరాటం చేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రైల్వే జోన్ సాధించుకున్నాం. సౌత్ కోస్టల్ రైల్వేస్ రావటం జరిగింది. ఒక ఓఎస్డీని పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డిపిఆర్ తయారవటం జరిగింది. దానికి సంబంధించిన నిధులు కూడా బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇంత జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. కేవలం ఇదేనే కాదు, విభజన హామీల్లో మొత్తం 100% అన్నీ సాధిస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ స్థలాలు కేటాయింపులో అంటే అవన్నీ కూడా మాకే పేరు రావాలని ఒక భ్రమతో ఇప్పటి వరకు భూములు కేటాయించిన కారణంగా ఈ యొక్క ప్రాజెక్టులు అలసత్వం అవుతున్నాయి. దీనికోసం గత 30 సంవత్సరాల నుంచి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ సాకారం చేసి ముందుకెళ్తే అన్నిటికన్నా ప్రాధాన్యత ఇవ్వాల్సింది రైల్వే జోన్ పైన. స్వయంగా ముఖ్యమంత్రి దీనికి ఇన్వాల్వ్ అయ్యి స్థలాన్ని కేటాయించాల్సిన అవసరం ఉన్నా కూడా పూర్తి స్థాయి నిర్లక్ష్యం చేశారు. 5 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నా కూడా స్థలాన్ని ఎందుకు కేటాయించలేదని ప్రశ్నిస్తున్నాం. ఆ అరకొరగా రైల్వే మంత్రి వచ్చి ఇక్కడ మాట్లాడితే వెంటనే నేను స్థలం కేటాయించా అని చెప్పి ఏదైతే
కలెక్టర్ కళ్ళబొల్లు కబులు చెప్తున్నారో ఆ యొక్క 52 ఎకరాల యొక్క భూమి ఏ విధంగా క్లాసిఫై అయింది. ఇవాళ ఉడా మాస్టర్ ప్లాన్లో అది ఒక ముంపుకు గురే ప్రాంతంగా క్లాసిఫై అయింది. అలాగే ఎస్సీస్కి అనేక మంది స్థలాలు కేటాయించిన భూమిగా ఉంది. ఆ విధంగా ఉన్న భూమిని ఏ విధంగా ఇస్తావు? నిజంగా నీకు భూమి చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఉన్నటువంటి మమకారం కారణంగా అనేక కేంద్ర సంస్థల్ని, విద్యా సంస్థల్ని అన్నిటినీ కూడా చట్టంలో ఉన్న వాటి అన్నిటినీ కూడా మొదటి 2-3 సంవత్సరాల్లోనే ఇవ్వటం జరిగింది. మరే రాష్ట్రానికి ఏ ప్రభుత్వ హయాంలో అన్ని సంస్థలు రాలేదు. మరి అంతకుముందు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేశాయి? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఒక్క విద్యా సంస్థ పెట్టలేదు? దానికి సమాధానం చెప్పరు. ఇక్కడి నుంచి 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి యూపీఏ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చలవ. మరి వాళ్ళ కంట్లో కారం కొట్టి రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేకపోయారు? విభజన సమయంలో వచ్చినటువంటి ఇష్యూ కాదు కదా, దశాబ్దాల కాలం నుంచి ప్రజలు కావాలనుకుంటున్నది కదా. అవేమీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తే ఒక్క సీటు, ఒక్క అసెంబ్లీ సీటు కూడా రానటువంటి బీజేపీ మాత్రం పూర్తిగా చిత్తశుద్ధితో అభివృద్ధిని చేసి చూపించింది. 2019 ఫిబ్రవరిలో రైల్వే జోన్ అనుమతిని చట్టంలో ఇవ్వమని ఎక్కడా లేదు, పరిశీలించమని వచ్చింది. అది పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రైల్వేస్ కూడా ఒక కమర్షియల్ సంస్థ. అయినా వ్యయమైనా సరే, నష్టమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, విశాఖ వాసులకి ఇది ఇవ్వాలి, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో మోదీ గారి ప్రభుత్వం మరి దీనికి సంకల్పిస్తే, కేబినెట్ ఆమోదం తెలియజేస్తే ఇంతకాలం తాత్సారం చేయటం చాలా దుర్మార్గం. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చిన్నగదిలి ఎంఆర్పు రమణయ్యను అతను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పరారయ్యారు. ఈ మధ్యనే ఎన్నికల ప్రక్రియలో భాగంగా రమణయ్యకు విజయనగరం జిల్లాకు బదిలీ అయింది. సంఘటన స్థలాన్ని పోలీసులు డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య వెనుక భూ మాఫియా వివాదాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
శ్రీ సరస్వతి సహిత పంచాయతన యాగ మహోత్సవం రెండవ రోజు కొనసాగుతున్నాయని అర్చక స్వామి తెలియజేశారు. టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవగా రెండవ రోజు శనివారం విశ్వక్షేమ పూజ, పుణ్యహవచనం, శ్రీ సుదర్శన హవనం, హయగ్రీవ మాలామంత్ర హవనం, ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హవనం, చండీ సప్తసతి హవనం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, ఊంజల్ సేవ తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చక స్వామీజీలు వాజీ ఛానల్తో మాట్లాడుతూ పుణ్యహవచనం విద్యార్థులచే సామూహికంగా ఈ సరస్వతి మేధా దక్షిణమూర్తి కుంకుమార్చన, పంచాయతన హోమాలు, మహాపూర్ణాహుతి, అవబృదం, అన్న సమారాధన జరుగుతాయని తెలియజేశారు. సప్తవాద్య తెరంగిణి, కూచిపూడి నాట్య ప్రదర్శన, యాగంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నారు. మనకి విశాఖపట్నంలో గత కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మనకి శారదా విద్యానికేతన్ ద్వారా ఎంతోమందిని విద్యార్థుల్ని ఉత్తీర్ణులను చేసి ప్రతి సంవత్సరం కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనంగా భావిస్తూ వాళ్ళందరినీ కలుపుతూ మనకి ఒక 3 రోజులు మనకి ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో సుదర్శన, నారసింహ, హయగ్రీవ, సరస్వతి, అలానే చండీ సప్తతి ఇలాంటి పారాయణలు, హోమాలు అన్నీ కూడా మనకి సాయి మాస్టర్ గారని వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈరోజు మనకి ఇక్కడ హయగ్రీవ ఇష్టి, అలానే నారసింహ, అలానే సుదర్శన ఇష్టి మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అలానే రక్షాబంధనంతో ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది. రేపు మనకి వేద హవనం ఉంటుంది. శుక్ల యజుర్వేద వేద హవనం కూడా రేపుడుతో విద్యార్థులతో సామూహికంగా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సంప్రదాయబద్ధంగా అందరూ కూడా పంచ చీర కట్టుకొని అలానే సంప్రదాయంగా వస్తారు విద్యార్థులందరూ కూడా. వారందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు. అలానే అందరూ కూడా కలిసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమపాలలో అందిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనను దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది అంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 37వ వార్డులోని జామియా మాస్క్ బరియల్ గ్రౌండ్స్ పనులకు గాను గణేష్ కుమార్ నగర మేయర్ వెంకట కుమారితో కలిసి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 200 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించామంటూ తెలిపారు. అలాగే పలు వార్డుల్లో కార్పొరేటర్లు, స్థానికుల సూచనల మేరకు రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా దక్షిణ నియోజకవర్గం ఎప్పుడూ అభివృద్ధికి నోచుకోలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో విశాఖ దక్షిణ తన చరిత్రను తిరగరాస్తుందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, స్థానికులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా 37వ వార్డులో చరిత్రలో లేనటువంటి అంటే మా ముస్లిం బరియల్ గ్రౌండ్కి 1,90,00,000 మంజూరు చేయడం, దానికి కూడా కాంట్రాక్ట్ రావడం, ఈరోజు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కోసం అంటే 37వ వార్డు తరఫున నేను కార్పొరేటర్గా, అలాగే మా షరీఫ్ గారు మా ముస్లిం సోదరు ఆయన, మరియు ఇక్కడ లోకల్ ఉండే ముస్లిమ్స్ వాళ్ళందరూ, సుధీర్, వీళ్ళందరూ గత 6 నెలల క్రితం నేను కౌన్సిల్లో కూడా అడగడం మీ పత్రికలకు కానీ మీడియా మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క 1,90,00,000 మాకు జీవీఎంసీ నిధుల నుంచి వచ్చిన నిధులు, ఇది ఎక్కడి నుంచి ఎవరి జేబులో నుంచి వచ్చే నిధులు కాదు. కనుక ఈ యొక్క 1,90,00,000 మాకు మంజూరు చేసిన మేయర్ గారికి, కమిషనర్ గారికి, ముఖ్యంగా మా వార్డులో ఉండేటువంటి బరియల్ గ్రౌండ్ కుల పెద్దలు, మా జామీ మసీద్ పెద్దల తరఫున, మా వార్డు తరఫున మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలేమో దక్షిణ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఒక్కొక్క వార్డు 10 కోట్ల పైన చేశాము. తర్వాత ఇంకా అదనంగా రోడ్స్ అనేది మేడంగా చెప్పారు. జగదాంబ రోడ్డు, రెల్లివీధి రోడ్డు, అలాగనే ఇందిరా ప్రియదర్శిని స్టేడియము, బస్ బేసు, బ్యూటిఫికేషన్ ఆఫ్ ది జంక్షన్స్, ఇవన్నీ కూడా చూసుకుంటే
సుమారు 200 కోట్ల వరకు కూడా అభివృద్ధి చేశాము. ఈ వార్డు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ప్రత్యేకంగా వార్డు నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రశాంతకు మారుపేరు విశాఖ నగరంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారని మాజీ మంత్రి టీడీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గతంలోని విశాఖ ఎంపీ ఎంబీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కలకలం రేపింది. ప్రస్తుతం ఎంఆర్ఓ రమణయ్య హత్య దారుణం చోటు చేసుకుంది. విశాఖ నేర రాజధానిగా తయారవుతుందని, ఎంపీ కిడ్నాప్ వ్యవహారం ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదని ఆరోపించారు. విశాఖలో ప్రైవేట్ వ్యక్తుల దందాలు బాగా పెరిగిపోయాయని, భూమాఫియా రెచ్చిపోతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన హితవు పలికారు. ప్రశాంతతకు మారుపేరు. భారతదేశంలోనే ఎవరైనా రిటైర్డ్ పీపుల్ కానీ లేకపోతే పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం. అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ కూడా పిలుస్తూ ఉంటాం. అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతాభావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ ఎంపీ మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేకపోతే ఇంకోరు కాదు, ఒక పార్టీ, అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ కుటుంబాన్ని, భార్యని, అలాగే తన కుమారుడిని, తన ప్రాణమిత్రుడిగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి 48 గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోలా. మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన, ఒక మండల మెజిస్ట్రేటు, ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి, మరి నగరం నడిబడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసమ్మతి ఉండేది, నగరంలో చాలా రద్దీగా ఉండే కూడళ్ళ ప్రాంతం అది. అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇళ్ళు కూడా కాదు, అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి 10-11 గంటల్లో ప్రవేశించి అతి దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కారకులయ్యారంటే ఒక ప్రశాంతతకు మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలేంటి, ఎందుకు జరిగింది, ఇది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, దీనికి ఏమి రెమెడీస్ తీసుకోవాలని మీరు కొంచెం సీరియస్ తీసుకుంటే మళ్ళీ ఇటువంటి సంఘటనలు రిపీట్ అయ్యి ఉండేవి కాదు. మీరు యాజ్ యూజువల్ యథా రాజా తథా ప్రజ. మరి ఒక ముఖ్యమంత్రి ఎంత లైట్గా తీసుకుంటున్నాడో, ఎంత నిర్లిప్తగా ఉంటున్నాడో, ఎంత ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తూ ఉన్నాడో దాన్ని బట్టే ఈ సంఘటనలన్నీ కూడా ఈరోజు నగరంలో జరుగుతూ ఉన్నాయి. భూ సంబంధించిన సెటిల్మెంట్లు కానీ, తగాదాలు కానీ ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు వచ్చి సెటిల్ చేసుకుంటూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక భూమి మీద ఆ వ్యక్తులకు కనబడిందంటే ఆ భూమి వాళ్ళకి ఇవ్వాల్సిందే. వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, వీళ్ళకి అమ్మాల్సిన అవసరం లేకపోయినా సరే, ఆ వ్యక్తులకు కానీ ఆ భూమి నచ్చిందంటే అది వాళ్ళు చెప్పిన రేటుకి ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో చాలామందికి రుచి చూపించారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ లేకపోతే పెద్ద పెద్ద మాఫియా గ్యాంగ్స్ కాదు, చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు క్రైమ్కి పాల్పడుతూ ఉన్నారు. దీని అంతలో కూడా కారణం ఏంటంటే ఏదైతే ఈరోజు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా దొరకటం. విశాఖ రైల్వే జోన్ కొరకు స్థలం కేటాయించిందని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు గాను ఉత్తరాంధ్ర వాసులు సిద్ధం. సీఎం జగన్ విశాఖ ద్రోహి, వైకాపా విముక్త ప్రాంతంగాను చేసుకునేందుకు గాను ఇప్పటికే నగరవాసులు సిద్ధమయ్యారని అన్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాదవ్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామని, ఏపీ ప్రభుత్వం ఇంకా భూమి అప్పగించలేదని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వే జోన్ ఏర్పాట్ల కోసం డిపిఆర్ సిద్ధమైందని, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెడతామని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్తున్నారని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ రాకపోవడానికి కారణం మీరేనని కేంద్రం స్పష్టంగా చెప్తోందని, ఇప్పటికైనా కళ్ళు తెరవండి జగన్ అంటూ ఉపద్ఘాటించారు.
రైల్వే జోన్ కోసం స్థలం కేటాయించకుండా కేవలం 53 ఎకరాల స్థలం కేటాయించకుండా ఈరోజు జగన్ ప్రభుత్వం తాత్సర్యం చేస్తుంది. ఈరోజు ఉత్తరాంధ్ర ఆశల్ని అడియాసలు చేస్తుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము తోడ్పడతామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి తన బినామీలకి వేలాది వందలాది ఎకరాలు దోచిపెడుతున్నారు. తన బంగ్లాకి కూడా 1000 కోట్ల రూపాయలతో బంగ్లా కట్టుకున్నాడు. కానీ విశాఖ వాసుల చిరకాల స్వప్నం అయినటువంటి విశాఖ రైల్వే జోన్కి కేవలం 53 ఎకరాలు కేటాయించకుండా తాత్సర్యం చేస్తున్నారు. ఆర్లవ ప్రాంతంలో ఒక వైఎస్ఆర్సీపీ అగ్రనాయకుడి భూములు ఇబ్బంది అవుతుందనే 5 సంవత్సరాల నుంచి కూడా ఉత్తరాంధ్ర ద్రోహానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతున్నాడు. నిన్నే అశ్విని వైష్ణవ్ గారు డిపిఆర్ కూడా సిద్ధంగా ఉంది, కేంద్ర ప్రభుత్వం వెంటనే రైల్వే జోన్ నిర్మించడానికి సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కూడా ఈ ప్రాంత ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులు కానీ మంత్రులు కానీ చిత్తశుద్ధి లేకుండా రైల్వే జోన్కి కేవలం 53 ఎకరాలు కేటాయించడానికి తాత్సర్యం చేస్తున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రిని గద్దె దించడానికి ఉత్తరాంధ్ర వాసులు మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. విశాఖపట్నంలో ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని మక్కా మసీద్ అధ్యక్షుడు షేక్ మునీర్ కోరుతున్నారు. నగరంలో గల 10 మసీదులకు చెందిన ముస్లిం వర్గానికి చెందిన నేతలు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. షేక్ మునీర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని 1994లో ఎస్ఏ రెహమాన్ను గెలిపించామని అన్నారు. విశాఖలో 1972లో కూడా ముస్లిం నేత గెలిచారని గుర్తు చేశారు. జిల్లా జనాభాలో 2వ స్థానంలో ఉన్నా కూడా సరే చట్టసభల్లోని సరైన ప్రాతినిధ్యం లేదని విచారణ వెల్లబుచ్చారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలని కోరారు. విశాఖ జిల్లా బాగా అభివృద్ధి చెందింది. జిల్లాలోని 3,50,000 ముస్లింల జనాభా ఉంది. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు టికెట్ ఇచ్చే పార్టీనే గెలిపిస్తామని వారు పేర్కొన్నారు. ప్రధాన పార్టీలని రిక్వెస్ట్ చేస్తున్నాం. 34 స్థానాలు ఉత్తరాంధ్రలో ఉన్న ఎటువంటి స్థానం కల్పించలేదు. గత 30 ఏళ్లుగా చెప్పాలంటే 72లో దీన్ గారికి అవకాశం ఇచ్చారు, మెజార్టీతో గెలిచి చూపించారు. 94లో ఎస్ఏ రెహమాన్ గారిని అవకాశం ఇచ్చారు, ప్రజలు గెలిపించి చూపించారు. 30 ఏళ్ళు అయింది ఈ రోజు వరకు. ఈ యొక్క సామాజికం నుంచి ప్రతిసారి ఇదే సమస్యలు జరుగుతున్నాయి. మమ్మల్ని గుర్తింపు లేకుండా ఒక పక్కన పెట్టేశారు. ఈరోజు మేము 2వ స్థానంలో ఉన్నాం. ఇక్కడ మా మెజారిటీ అలా ఉంది. అయినా మమ్మల్ని గుర్తించాలని మా యొక్క సమాజం ఎలా ఉందంటే ఈరోజు మాకు ఒక సరైన నాయకుడు ఉన్న అవకాశం ఇవ్వట్లేదు. మా ఎదుగుదలని ఆపుతున్నారు. అవకాశం కల్పించి ముస్లిమ్స్ యొక్క సమస్యలని దూరం చేయాలని ప్రతిసారి ఎలక్షన్స్లో కోరటం జరుగుతుంది. అయినా గుర్తింపు లేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మాకు 50 సంవత్సరాల కిందట అవకాశం ఇచ్చారు, 30 సంవత్సరాల కిందట అవకాశం ఇచ్చారు. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు వారికి ఎటువంటి అవకాశాలు కల్పించలే. ప్రధాన పార్టీని రిక్వెస్ట్ చేసేది ఒకటే, విశాఖ జిల్లా ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. ఇటు మొత్తం ఉత్తరాంధ్రలో ముస్లిమ్స్కి ప్రాధాన్యత ఇస్తే ఇది మొత్తం 34 వర్గాల మీద ఇది ఒక సమస్యగా మారిపోతుంది. ప్రజలు యావత్ ముస్లిమ్స్ అందరూ మమ్మల్ని పలకరించి ప్రతిసారి మీటింగ్లు పెట్టి ప్రతి మసీదుల్లో మేము ఇదే చర్చలు జరుగుతున్నాయి. మాకు అవకాశం ఎందుకు ఇవ్వరండి, మాకు అవకాశం కల్పించాలి. బస్సు కెపాసిటీకి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్న నేపథ్యంలో మహిళా కండక్టర్లు తమ విధి నిర్వహణలో ఇబ్బందులకు గురవుతున్నారని మహిళా కండక్టర్లు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కొనసాగుతున్న నిరసన 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా కండక్టర్లు మాట్లాడుతూ బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు ఒకే బస్సు పైన రద్దీతో ప్రయాణించవలసి వస్తుందని వారు వెల్లడించారు. సాధారణంగా 70 మంది ప్రయాణికులకు ఒక కండక్టర్ విధి నిర్వహణ చేయడం క్లిష్టతరం కాదని, పరిమితి నుంచి 130 మంది ప్రయాణికులకు ఒకే కండక్టర్ విధులు నిర్వహించడం ఆషామాషీ విషయం కాదని వివరించారు. ఇంతటి రాఖీలు కొంతమంది ప్రయాణికులు టికెట్లు తీయకపోవడం తమ ఉద్యోగాల పాలిట శాపంగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇది గమనించిన యాజమాన్యం తమపైన సస్పెన్షన్ వేటును వేస్తున్నారని మండిపడ్డారు. తమపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్న యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన ధర్నాను చేశామని వివరించారు. మహిళలు లేడీ కండక్టర్లుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. బస్సెస్లో ఏదైతే మినిమం ఒక 70-60 మెంబర్స్ బస్సు అయితే కెపాసిటీ అదే అండి. వెహికల్ కండిషన్ కూడా కరెక్ట్గా ఉండదు. కానీ డ్రైవరు ఇప్పుడున్న రద్దీలో
ఆయన డ్రైవింగ్ చేసినప్పుడు బ్యాక్ చూసుకోవాలి, ఫ్రంట్ చూసుకోవాలి, ఎక్కిన వాళ్ళు చూసుకోవాలి, ఎంతో ఇబ్బందికరం అండి. అంటే ఏదైతే ముందు కాలంలో ఉన్నటువంటి బస్సులన్నీ రద్దు చేయడం వల్ల ఈ యొక్క కెపాసిటీ ఎక్కువైపోయి, అంటే ఇప్పుడు జనాలందరినీ మనం ఆకట్టుకోవాలని ఇలా చెప్తారండి ట్రైనింగ్ క్లాసెస్లో. ఆకట్టుకుంటున్నాం, కానీ బస్సులు తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మెంబర్స్ ఎక్కువైపోవడం వల్ల 130 మెంబర్స్ని ఎలా అండి హ్యాండిల్ చేస్తారు? ఏ కండక్టర్కైనా పాసిబిలిటీ ఉంటుందా? వాళ్ళ అబ్జర్వేషన్ అనేది ఉండదు. ఎవరో ఎక్కడో సిగ్నల్ ఎక్కుతారు, అప్పటి వరకు టికెట్స్ అన్నీ మేము కంప్లీట్ చేసుకొని వస్తాం, అప్పుడే ఎస్ఆర్ వేస్తాం. ఎవరో సిగ్నల్ రన్నింగ్లు ఎక్కుతూ ఉంటారు. అదే అబ్జర్వేషన్ చాలా కష్టమవుతుందండి. 130 మెంబర్స్లో వాళ్ళు టికెట్ తీయరు, పాస్ ఉండదు. మేము వెళ్ళి అడగడైనా సరే అంత మెంబర్స్లో వాళ్ళు హైడ్ అవుతూ ఉంటారు సమ్ టైమ్స్. కానీ ఇలాంటప్పుడు కూడా టీటీఐలు ఎక్కి ఏం చేస్తారంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడ న్యాయము అన్యాయం అనేది చూడకోకుండా వాళ్ళకి మెయిన్గా సపోర్ట్ చేసి కండక్టర్ని పక్కన పెట్టి వాళ్ళ చేత తప్పుడుగా మెసేజ్ రాయిపించడము, మాకు అగైనెస్ట్గా రాయిపించడం అన్నీ చేస్తున్నారండి. సంస్థను బాగు చేయడం కోసం సంస్థలోకి వచ్చామండి. కానీ 130 మెంబర్స్ని హ్యాండిల్ చేసినప్పుడు అఫీషియల్గా ఎక్కాలనుకున్న వాళ్ళు ఉంటారండి, సీటు కావాలి అని ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు, అమ్మాయిలు, లేడీస్, విమెన్ కూడా. వాళ్ళు కూడా ఏంటంటే ఇంత రద్దీగా ఉంది కదా మనం ఆటోలో వెళ్ళిపోదాంలే అని ప్రిఫర్ చేసే వాళ్ళు, నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీ బస్సు ఖాళీ ఉండదండి, ఎక్కాలనుకుంటాము, ఖాళీ ఉండదండి. ఎందుకండి? ఇంతకు ముందు చాలా బస్సెస్ ఉండి అవన్నీ రద్దు చేసి పక్కన పెట్టేసి తక్కువ బస్సులతో ఈ వైజాగ్ సిటీలో ఎంతవరకు అండి పాసిబిలిటీ కొన్ని అధికారులు ఆలోచించి ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసు ప్రధాన నిందితులను పట్టుకునేందుకు గాను పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు అంటూ పోలీస్ కమిషనర్ ఏడీజీపీ రవిశంకర్ అయ్యర్ తెలిపారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో అగంతకుడు రాడ్డుతోని రమణయ్యపైన దాడి చేశారని వెల్లడించారు. డయల్ 112కి కాల్ వచ్చిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లామని వారు తెలిపారు. మర్డర్ చేసిన వ్యక్తి ఫ్లాట్ ఎక్కి వెళ్లినట్లుగా గుర్తించారు. 10 టీంలు కేసులోని చురుకుగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అగంతకుడు చాలా సార్లు ఎంఆర్ఓ రమణయ్య ఆఫీసులోకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించామని చెప్పారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామంటూ ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నం రూరల్లో ఇంతకుముందు పనిచేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన సనపాల రమణయ్య గారు ఈజ్ నౌ ప్రెజెంట్లీ వర్కింగ్ ఇన్ బొండపల్లి ఇన్ విజయనగరం. అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఎస్టర్డే కొమాడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది, అక్కడ ఆచూకీ తెలియని వ్యక్తి ఒకతను నైట్ అరౌండ్ 10 o'clock వచ్చేసి ఆయన కిందకి వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన్ని టాక్స్లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రాడ్తో కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు. ఈ సంఘటన నిన్న నైట్ 10 o'clock జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డయల్ 112కి కాల్, మన కంట్రోల్ రూమ్కి కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్నీ కూడా అక్కడ అటువైపు వెళ్ళింది. సిమిలర్లీ మేమందరూ కూడా క్రైమ్ సీన్కి వెళ్ళినాము. వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించటం జరిగింది. ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం బట్టి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కేప్ రూట్స్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో. ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్. దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం అన్ని కూడా బయటపడింది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము. ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్కి ఈయన చాలాసార్లు వెళ్ళినట్టు ఆధారం సీసీటీవీస్ ఫుటేజెస్ అన్నీ కూడా దొరికాయి. ఆ ఇమేజు తర్వాత నిన్న సంఘటనలో జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు. కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్నీ కూడా బయటకు వచ్చింది. డీసీపీలు తర్వాత 4 ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు.
కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్లో కూడా వచ్చాయి, ఎయిర్పోర్ట్ వైపు. తర్వాత ఆయన టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము, మొబైల్ డీటెయిల్స్, IPDR అనాలిసిస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఎందుకంటే వాట్సాప్లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది. సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము. త్వరలోనే వీ విల్ అప్రహెండ్ హిమ్ పాజిటివ్లీ ఇన్ నో టైమ్. సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా విదిన్ 6 hours మా నిందితుడు ది అక్యూజ్డ్ ఆచూకీ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు హీ స్టిల్ ఆన్ ద రన్, బట్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. విశాఖపట్నం సిటీ పోలీస్ is not here to tolerate any kind of land grabbing activities. Exchange more information from the revenue department. Time to every month we are going to hold a meeting here because it is a fact that ikkada real estate valla chaala disputes vachindi maaku. Anduke ప్రజలందరినీ కూడా కోరటం ఏమంటే, మాకు ఇప్పుడు స్పందన అని ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. స్పందన ద్వారా లేకపోతే ఈ వాట్సాప్ నంబర్ ఉంది మా దగ్గర, అది కాకుండా డయల్ యువర్ CP ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకొని వాళ్ళు ఇటువంటి సమస్యలు అన్నీ కూడా మా దృష్టికి తీసుకువస్తే అవతల పక్క ఉన్న పార్టీ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా ముందుకు పెట్టి ఒక కమిటీ, ప్రీ లిటిగేషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా RDO గారు, MRO గారు వీళ్ళందరూ కూడా ఉంటారు. అది కాకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఉంటారు. 9493336633 ఈ నంబర్కి వాళ్ళు పోస్ట్ చేయవచ్చు, వాట్సాప్ నంబర్. వెంటనే మేము స్పందిస్తాం దాని మీద. ఈ విధంగా ఇష్యూస్ అన్నీ కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఫాజిల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. స్వలాభాల కోసమే విశాఖ రైల్వే జోన్కు స్థలాన్ని కేటాయించడంలోని రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందన్న ఎంపీ జీవీఎల్. జగన్ సర్కార్ తీరును ఎండగడుతూ రోడ్డుపైన బైఠాయించిన బీజేపీ నాయకులు. హైదరాబాద్ నేపథ్యంలో పోలీసుల అరెస్టులు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ దక్షిణ నియోజకవర్గం అన్న ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వెల్లడించిన వాసుపల్లి. ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడు ఓ రిలేటర్. విలేకరుల సమావేశంలో వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.